మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ దొంగాట మొదలుపెట్టింది. వ్యవస్థలను తన గుప్పిట్లో పెట్టుకుని దుర్మార్గానికి తెరతీసింది. ఓటర్ల జాబితా సవరణ పూర్తయినప్పటికీ కొత్త ఓటర్ల జాబితాతో కాకుండా పాత ఓటర్ల జాబితానే కావాలంటోంది. దీనికి కారణం ఏంటి? తెర వెనక ఏం జరుగుతోంది? వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలో చంద్రబాబుకు తెలిసినట్లు మరెవ్వరికీ తెలియదు అనే విమర్శలున్నాయి. ఎవరిని ఎలా మేనేజ్ చేసి తనకు అనుకూలంగా మలుచుకోవాలో ఆయనకు బాగా తెలుసని ఇప్పుడు ఎన్నికల సంఘానికి కూడా అలాగే వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమం చివరి దశలో ఉండగానే హడావిడిగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించడం వెనుక పెద్ద కుట్ర ఉందని వైఎస్ఆర్సీపీ మండిపడుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జనవరి 1, 2026ని అర్హత తేదీగా తీసుకుని స్థానిక ఎన్నికల ప్రక్రియను ప్రారంభించడంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. సర్ ప్రక్రియ ముగిసి తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తర్వాత మాత్రమే వార్డుల ఓటర్ల జాబితాను తయారు చేయాలి. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలి. కానీ అలా చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు కూడా వ్యతిరేకంగా స్థానిక ఎన్నికల తంతును ముందుకు తీసుకెళ్తోంది రాష్ట్ర ఎన్నికల కమిషన్. ఇది ఇప్పుడు ఏపీలో తీవ్ర వివాదాస్పదంగా మారింది. సర్ ప్రక్రియ పూర్తయి తుది ఓటర్ల జాబితాను ప్రచురించిన తర్వాతనే ఎన్నికల ప్రక్రియను మొదలు పెట్టాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైఎస్ఆర్సీపీ లేఖలు రాసింది. 2026 జూలై 31న ప్రచురించిన డ్రాఫ్ట్ జాబితా ప్రకారం రాష్ట్రంలో సుమారు 15.22 లక్షల మంది మరణించిన వారు, 7.37 లక్షల నకిలీ ఓట్లు ఉన్నట్లు తేలింది. అవి కాకుండా పెద్ద సంఖ్యలో శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లు కూడా నమోదయ్యాయి. వీటన్నింటినీ తొలగించి తుది జాబితాను అక్టోబర్ 3, 2026న ప్రకటించాల్సి ఉంది. కానీ అప్పటి వరకు ఆగకుండా పాత ఓటర్ల జాబితాతోనే మున్సిపల్ ఎన్నికలకు వెళ్లేందుకు చంద్రబాబు ప్రభుత్వం హడావిడి చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా పూర్తిగా ఏకపక్ష ధోరణిలో వ్యవహరిస్తోంది. సవరిస్తున్న ఓటర్ల జాబితాను తీసుకోకుండా చంద్రబాబు ప్రభుత్వం చెప్పినట్లు పాత ఓటర్ల జాబితాతో ఎన్నికలకు వెళ్లటానికి గల కారణమేంటో రాష్ట్ర ఎన్నికల సంఘమే చెప్పాలని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తోంది. పాత ఓటర్ల జాబితాతోనే ఎన్నికలకు వెళ్తామంటూ మంకుపట్టుతో వ్యవహరిస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. అంటే పూర్తిగా ఏకపక్ష ధోరణితో ముందుకు వెళ్తోంది. ఇదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో వేసిన పిటిషన్లోనూ పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా నిష్పాక్షికంగా జరిగే అవకాశం ఉండదని, పారదర్శకతకు ఏమాత్రమూ స్థానం ఉండదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో వేసిన పిటిషన్లో పేర్కొన్నారు. ఆయన హైకోర్టుకు తీసుకువెళ్లిన అభ్యర్థనలో జనవరి 1, 2026 అర్హత తేదీతో వార్డుల వారి ఓటర్ల జాబితాను తయారు చేయకుండా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఓటర్ల జాబితా కోసం ఎందుకంత న్యాయ పోరాటం చేయాల్సి వస్తోంది? ఎందుకంటే దానికి కారణం చంద్రబాబు కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకే. చనిపోయిన వారి ఓట్లు, నకిలీ ఓట్లు దాదాపు 23 లక్షల వరకు ఉండగా వాటిని కూడా కలుపుకొని ఎన్నికలకు వెళ్లటం అంటే చంద్రబాబుది ఖచ్చితంగా అక్రమాలకు తెరతీసే ఉద్దేశమే అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఆ దొంగ ఓట్లను కూడా అధికార బలంతో తమ పార్టీకి వేయించుకునేలా చేయటానికి చంద్రబాబు సర్కార్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని వ్యవహరిస్తోందని, అందుకే న్యాయ పోరాటం మొదలు పెట్టామని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేస్తోంది.